ఆధ్యాత్మిక ప్రగతికి పంచసూత్రాలు. జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి మరియు భక్తి. ఆత్మ ప్రయాణ రహస్యాలు 8వ భాగం. రచన ప్రసాద్ భరద్వాజ. భూమి మనకు నిశ్చలంగా కనిపిస్తుంది. మనం దానిపై నిలబడి ఉన్నప్పుడు అది కదలడం అనిపించదు. కాని వాస్తవంగా చూస్తే భూమి ప్రతిక్షణం తన అక్షంపై తిరుగుతోంది. సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తోంది. విశ్వంలో నిరంతరం చలనంలోనే ఉంది. అయినప్పటికీ ఆమె స్థిరత్వం చెదరదు. ఈ స్థిరత్వ రహస్యమేమిటి? పురాణాల రూపక కథనాలు చెబుతాయి. భూమిని 4 దిక్కులలో 4 దిగ్గజాలు లేదా దిగ్గజ ఐరావతాలు, ఏనుగులు ధరిస్తున్నాయని. ఈ గజాలు మహాశక్తులు, కేవలం కల్పిత రూపాలు కాదు. అంతేకాక అవి మన జీవితాన్ని నిలబెట్టే విలువల ప్రతీకలు కూడా. తూర్పున విరూపాక్షుడు, ఉత్తరంలో భద్రుడు, పశ్చిమంలో మహాకాలుడు, దక్షిణంలో మహాపద్ముడు. ఈ 4 శక్తులను సమన్వయపరిచి వాటిని ఒకే చైతన్యంగా నిలబెట్టే 5వ శక్తి భక్తి. ఈ భక్తినే ఆకాశ శక్తిగా భావించాలి. 1. జ్ఞానం, చైతన్యోదయం. తూర్పు దిక్కు సూర్యోదయానికి ప్రతీక, వెలుగుకు, జ్ఞానోదయానికి సంకేతం. తూర్పున ఉన్న విరూపాక్షుడు రూపాలకు అతీతమైన దృష్టిని సూచిస్తాడు. జ్ఞానమనేది పుస్తకాల పఠనంతో ముగియదు, అది అవగాహనగా వికసించాలి. జ్ఞానం 3 స్థాయిల్లో ఉంటుంది: సమాచారం, అవగాహన, అనుభవ జ్ఞానం. చాలా మంది సమాచారం స్థాయిలోనే ఆగిపోతారు. కానీ అనుభవంగా మారిన జ్ఞానమే మన జీవితాన్ని మార్చుతుంది. అగ్ని వేడిగా ఉంటుందని తెలుసుకోవడం సమాచారం, తాకితే కాలుతుందని గ్రహించడం అవగాహన, మళ్లీ తాకకుండా జాగ్రత్త పడటం అనుభవ జ్ఞానం. జ్ఞానం మనకు వివేకమిస్తుంది. శాశ్వతం, తాత్కాలికం మధ్య తేడా గ్రహించే శక్తి. ధనం, ఖ్యాతి, శరీరం తాత్కాలికం. ఆత్మ, ప్రేమ, సత్యం శాశ్వతం. జ్ఞానం దివిటిలా మారి జీవన మార్గాన్ని వెలిగిస్తుంది. 2. ధర్మం, జీవనాధారం. ఉత్తర దిక్కున ఉన్న భద్రుడు ధర్మస్వరూపుడు. భద్రమంటే శుభం, రక్షణ. నిజమైన భద్రత ధర్మంలోనే ఉంది. ధర్మం జీవనాధారం. అది కేవలం మతాచారం కాదు, జీవన విధానం. సత్యాన్ని నిలబెట్టడం, న్యాయంగా ప్రవర్తించడం, కర్తవ్యాన్ని నిర్వర్తించడం, మనస్సాక్షికి వ్యతిరేకంగా పోకపోవడం. ఇవే ధర్మసూత్రాలు. ప్రపంచంలో ఎన్నో చట్టాలున్నా మన హృదయంలోని ధర్మబుద్ధి అత్యున్నత చట్టం. మహాభారతం మనకిదే నేర్పుతుంది. మహాభారతం ఒక యుద్ధగాథ కాదు, అది ధర్మ అధర్మాల పోరాటం. ధర్మమే నిజమైన భద్రత. ఆత్మ నిబద్ధతే అంతిమ రక్షణ. ధర్మాన్ని కాపాడినవాడే సురక్షితంగా ఉంటాడు. ధర్మం ఆత్మ తాలూకు కర్తవ్యబోధ. ధర్మం ఉన్నచోట న్యాయం వెల్లివిరుస్తుంది. మహాభారతంలో యుధిష్ఠిరుడు ధర్మరాజుగా నిలిచి ధర్మమే సమాజ స్థిరత్వానికి మూలమని నిరూపించాడు. వేదాలు సైతం ప్రజలు ధర్మం నుంచే ఉద్భవిస్తారని చెబుతాయి. ధర్మం నిలబడానికి ధైర్యం కావాలి, ఎందుకంటే ధర్మ మార్గం ఎప్పుడూ సులభం కాదు. ధర్మాన్ని అనుసరించిన వ్యక్తి బయట గెలవకపోయినా లోపల శాంతిని పొందుతాడు. 3. కాలజ్ఞానం, సమయశాస్త్రం. పశ్చిమ దిక్కున ఉన్న మహాకాలుడు కాలస్వరూపుడు. కాలం నిశ్శబ్ద గురువు. అది ఎవ్వరికీ ఆగదు, కానీ అందరికీ పాఠాలు నేర్పుతుంది. సమయాన్ని గౌరవించినవాడు ఎదుగుతాడు, నిర్లక్ష్యం చేసినవాడు వెనకబడతాడు. కాలం మనకు అవగాహన కలిగించే గురువు. సమయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడు భాగ్యవంతుడవుతాడు. సమయాన్ని వృధా చేసినవాడు జీవితాన్ని వృధా చేసుకుంటాడు. కాలజ్ఞానం ఉన్నవాడు సృష్టిలో స్థిరంగా నిలబడతాడు. కాలః అస్మి అనే గీతావాక్యం కాలశక్తి మహిమను తెలియజేస్తుంది. కాలజ్ఞానం, సమయశాస్త్రం. గతం, వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 కాలాల మధ్య సమతుల్యం అవసరం. గతంలో ఎక్కువగా జీవిస్తే బాధ, భవిష్యత్తులో ఎక్కువగా జీవిస్తే భయం, వర్తమానంలో జీవిస్తే శాంతి. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ప్రతి సాయంత్రం ఒక పాఠం. కాలజ్ఞానం స్పర్శ ఉన్నవాడు దేనికి తొందరపడడు, ఆలస్యం చెయ్యడు. అన్ని విషయాలలోనూ సమత్వలంగా నిలబడి నిర్ణయం తీసుకోగలుగుతాడు. 4. శాంతి, అంతరంగ సమతుల్యం. దక్షిణ దిక్కున నిలబడి ఉన్న మహాపద్ముడి శక్తి శాంతి, కరుణ, నిర్మగత్వానికి చిహ్నం. పద్మం మలిన జలంలో పుట్టినా నిర్మలంగా ఉంటుంది. అలాగే జీవితం ఎంత క్లిష్టమైనా మనసు నిర్మలంగా ఉండగలగడం శాంతి. శాంతి అంటే సుఖదుఖాల్లో సమబుద్ధి. శాంతి కోసం ధ్యానం, ప్రార్థన, క్షమ, సహనం అవసరం. శాంతి ఉన్న చోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట దైవ సాన్నిధ్యం ఉంటుంది. మహాపద్ముడు మనకు
క్షమ, ప్రేమ, సహనం, తపస్సు నేర్పుతాడు. 5. భక్తి, ఐక్య శక్తి. ఈ 4 శక్తులను ఏకం చేసే 5వ శక్తియే భక్తి. భక్తినే ఆకాశ శక్తిగా భావించాలి. ఆకాశం అన్ని దిక్కులను తనలో కలిగి ఉంటుంది. అది ఎక్కడా కనిపించదు, కానీ ఎక్కడైనా ఉంది. అలాగే భక్తి ప్రతి సూత్రాన్ని ఆవరించి వాటిని సమన్వయపరుస్తుంది. జ్ఞానానికి వినయమిచ్చేది భక్తి, ధర్మానికి మృదుత్వమిచ్చేది భక్తి, కాలజ్ఞానానికి సమతుల్యతనిచ్చేది భక్తి, శాంతికి లోతిచ్చేది భక్తి. భక్తి అంటే దైవంపైన అపరిమితమైన ప్రేమ మరియు నమ్మకం. భక్తి అంటే దైవంపై విశ్వాసమే కాదు, మనలోని దివ్యత్వంపై విశ్వాసం కూడా. సమర్పణతో కూడిన భక్తి అంటే భగవంతుడిలో విలీనం కావాలనే తపన కలిగి ఉండడం. భగవద్గీతలో భక్త్యా మామభిజానాతి అని శ్రీకృష్ణుడు ప్రకటించాడు. భక్తి ద్వారానే నేను సాక్షాత్కరించబడగలను అని. భక్తి లేకుంటే జ్ఞానదీపం వెలగదు, ధర్మం నిలవదు, శాంతి దొరకదు. భక్తి విశ్వానికి హృదయ స్పందన. దాన్ని వినగలిగితే దైవాన్ని దర్శించడం కష్టం కాదు. భక్తి అంటే కేవలం ఆలయంలో దీపం వెలిగించడం కాదు, మన ప్రతి కార్యాన్ని దైవార్పణగా భావించడం. నేను చేసే ప్రతి కార్యం నీకే సమర్పణ అనే భావం కలిగినప్పుడు జీవితం పవిత్రమవుతుంది. భక్తి అనే ప్రేమ లేకుండా జ్ఞానం గర్వంగా మారుతుంది, ధర్మం కఠోరత్వంగా మారుతుంది, శాంతి నిర్లిప్తతగా మారుతుంది. భక్తి ఆకాశంలా విశాలంగా ఉండి ఈ 4 తత్వాలను తనలో ప్రేమతో కట్టిపడేస్తుంది. సమగ్ర సందేశం: ఈ జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి మరియు ఆకాశశక్తి రూపమైన భక్తి అనే పంచసూత్రాలు మనలో మేల్కొన్నప్పుడు జ్ఞానం వివేచనగా వికసిస్తుంది, ధర్మం న్యాయంగా నిలుస్తుంది, కాలజ్ఞానం సమయోచిత నిర్ణయంగా మారుతుంది, శాంతి సమత్వంగా వెలుగుతుంది, మరియు ఆకాశశక్తి రూపమైన భక్తి వాటన్నింటినీ ఐక్యతగా పరిపూర్ణం చేస్తుంది. భౌతికంగా భూమి 4 శక్తి స్వరూపాలైన ఐరావతాలపై నిలిస్తే అందులోని జీవితం ఈ 5 విలువలపై నిలుస్తుంది. మానవత్వం, జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి మరియు ఆకాశశక్తి అయిన భక్తి అనే పంచసూత్రాలపై ఆధారపడి స్థిరంగా నిలుస్తుంది. ప్రియమైన భక్తులారా, ఈ 5 సూత్రాలలో మీరు ఏది ఎక్కువగా అభ్యసించాలనుకుంటున్నారు? కామెంట్లో పంచుకోండి. ఈ సందేశం మీకు ఉపయుక్తమైతే లైక్ చేయండి. తరువాతి వీడియో ఆత్మ ప్రయాణ రహస్యాలు 9వ భాగంతో తిరిగి కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. జ్ఞానం, ధర్మం, కాలజ్ఞానం, శాంతి మరియు భక్తి అనే పంచసూత్రాలు మీ జీవితంలో శాశ్వతంగా వికసించి దైవ సన్నిధిని నిత్య జీవితంలో ప్రసాదించాలని కోరుకుంటూ జై గురుదేవ్. శుభమస్తు. స్వస్తి. మీ ప్రసాద్ భరద్వాజ.